వెళ్లే రహదారికి జోహారు. భావి భారత సైన్యాధికారులను అందించే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో అడ్మిషన్స్కై నోటిఫికేషన్ వెలువడింది. 21 ఆగస్ట్ 2024 నుంచి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. 19 సెప్టెంబర్ 2024 క్లోజ్ అవుతుంది కాబట్టి 6th క్లాస్ మరి 9thలో జాయిన్ కావడానికి ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లల అడ్మిషన్స్కై తొందరగా అప్లై చేయగలరు. జై భారత్. ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్. నేను మీ నీలచంద్రం, రిటైర్డ్ ఆర్మీ. ఈ వీడియో చూస్తున్న వారందరూ ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో నుంచి వీలైనంత ఎక్కువ మందిని డిఫెన్స్ రంగాలైనటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు అర్ధ సైనిక బలగాలలో మనకి ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి అధికారుల వరకు జాయిన్ అయ్యేటట్టుగా మోటివేట్ చేయాలని నా ఆశయము, సంకల్పము. కాబట్టి దీనికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి భావి భారత సైన్యాధికారులను అందించే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అడ్మిషన్స్ గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కేవలం 5 స్కూల్ మాత్రమే ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఐండోర్లో నడుస్తాయి. అవి కర్ణాటకలో 2, మధ్యప్రదేశ్లో 1, న్యూఢిల్లీ మరియు హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి. దీనిలో మనకి అడ్మిషన్స్ వచ్చేసి 6th క్లాస్కి మరియు 9th క్లాస్కి ఇవ్వడం అనేది మనకి అడ్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకొని మనకి వచ్చేసి OMR ద్వారా జరుగుతుంది. ఇందులో 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ మరియు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఎగ్జామ్స్లో అడగడం అనేది జరుగుతుంది. అదే రకంగా మనకి దీనిలో మెడికల్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో జాయిన్ అయిన వారు మనకి మంచి CBSE సిలబస్తో పాటు స్పోర్ట్స్ మరియు ఇతర యాక్టివిటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి మిలిటరీ స్కూల్లో చదువుకున్న వారు మెజార్టీగా డిఫెన్స్ రంగంలోకి ఎంటర్ అవుతారు. ఎందుకంటే వారి శిక్షణ కూడా పూర్తిగా అటువైపే మోటివేటెడ్గా ఉంటుంది కాబట్టి. కానీ కంపల్సరిగా ఆర్మీ మనకి డిఫెన్స్లోనే జాయిన్ కావాలన్న షరతు అయితే ఎక్కడ ఉండదు. ఇది రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అనేది పూర్తిగా 100% రెసిడెన్షియల్ స్కూలు. ఇది ఆల్ ఓవర్ ఇండియా మనకి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఇందులో కనుక ఒకసారి ఈ ప్రాంతం నుంచి ఒక్కరు మనకి సెలెక్ట్ అయినా చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మన జిల్లా నుంచి మనకి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో సెలెక్ట్ అయినట్టుగా మాకైతే నాలెడ్జ్ లేదు. బట్ మనం అటువైపుగా ప్రయత్నం చేసినట్టయితే ఇక్కడ ఉన్న అందరం కలిసి మనకి అక్కడ సెలెక్ట్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. దానికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 21 ఆగస్టు నుంచి మనకి 19 సెప్టెంబర్, అంటే ఇంకా దాదాపు తక్కువ రోజులే మిగిలి ఉన్నది, ఇంకొక 1 వీక్ మాత్రమే. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవడం అయితే నేను ఒక రిటైర్డ్ ఆర్మీగా మంచి అవకాశం అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కనుక మనకి సెలెక్ట్ అయ్యి ఆ స్కూల్లోకి పోయినట్టయితే మంచి విద్యా డిసిప్లిన్తో పాటు గేమ్లో మరియు ఫర్దర్గా మనకి లైఫ్లో ఏం చేయాలన్నా అన్నిటికీ రెడీగా ఉండేటట్టు అక్కడ మనకి తయారు చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మెయిన్లీ స్టడీ మరియు కెడిట్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ట్రైనింగ్ మొత్తం కూడా వాళ్ళకు ఇవ్వడం అనేది చాలా అదిగా ఉంటుంది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పూర్తి వివరాలు ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కింద ఇచ్చిన మా నెంబర్లోకి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి మనకి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో ఇప్పటి వరకు ఇక్కడ మనకి పెద్దగా అవేర్నెస్ లేదు కాబట్టి దీన్ని మనకి సమాజంలో అవేర్నెస్ తెచ్చి అటువైపుగా వీలైనంత మందిని, ఎక్కువ మందిని నేను పంపించడానికి నా వంతుగా కృషి చేస్తున్నందుకు గాను ఇది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భారత్.